నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రభువు పేరిట మీ అందరికీ పునరుద్ధాన దినపు శుభాభివందనములు. ఈ దినపు దేవుని మాట యెషయా గ్రంథం 60వ అధ్యాయం 7వ వచనం. నా శృంగార మందిరమును నేను శృంగారించెదను. హగ్గై గ్రంథం 2వ అధ్యాయం 2-9 వచనాలలో ప్రవాసం తర్వాత కట్టిన ఆలయం పూర్తి అయిన తరువాత సొలొమోను కట్టిన మొదటి ఆలయంతో పోల్చుకుంటే వీరు కడుతున్న ఆలయం ఒట్టిదే అని ప్రజలు గ్రహించి నిరుత్సాహపడ్డారు. అయితే దేవుడు వీరికి 3 వాగ్దానాలు ఇచ్చి వారిని ప్రోత్సహించాడు. మొదటిది, దేవుడు తానే వారితో ఉండి నిబంధన వాగ్దానాలను నెరవేరుస్తానని. 2, దేవుని ఆత్మ ప్రజల మధ్య ఉంటుంది అని. 3, అక్కడ దేవుని యొక్క మహిమ మహాప్రత్యక్షతల మూలంగా గత మందిర మహిమ కంటే ఈ మందిర మహిమ ఘనంగా ఉంటుంది అని. దీనిని బట్టి దేవుని రాజ్యంలో అంతిమ ఫలాలను సమకూర్చేది మందిర నిర్మాణం యొక్క రమ్యతలు కావు. దేవుని మందిరంలో దేవుని వైభవం నిండి ఉంటే దానికి మరి ఏ ఇతర సౌందర్యాలు అవసరం లేదు. ఆ వైభవం గనుక లేకపోతే ఎన్ని అలంకారాలైనా అర్థం లేనివిగా మిగిలిపోతాయి. యెషయా గ్రంథం 56:7లో ఉన్నట్లుగా నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును. ఈ వచనం దేవుని మందిరానికి ప్రార్థనకు మధ్య ఉన్న సంబంధాన్ని తెలియజేస్తుంది. విశ్వాసులను సహవాసంలో, స్తుతిలో, విజ్ఞాపనలో, విన్నపంలో ఆయనకు సన్నిహితంగా చేయడమే ఆరాధన యొక్క ప్రధాన ఉద్దేశం. దేవునితో మనపూర్వకమైన లోతైన సహవాసం లేకుండా మందిరానికి వెళ్ళడం ఆరాధనకు అవసరమైన స్వరూపాన్ని, దాని అసలైన ఉద్దేశాన్ని పోగొట్టుకోవడమే. మార్కు సువార్త 11:17లో ఉన్నట్లుగా దేవాలయం అనేది ప్రార్థనా మందిరమని, ఆధ్యాత్మిక భక్తితో ప్రార్థన ఆరాధనల ద్వారా దేవుని సమీపించాలని వచ్చే వారికి అది పవిత్రమైన స్థలమని క్రీస్తు స్పష్టీకరిస్తున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13:15లో ఉన్నట్లుగా క్రీస్తు తన స్వరక్తమిచ్చి సంపాదించుకున్న సంఘం మనం. పాత నిబంధనలో బలులు అర్పణలు చేసేవారు మాత్రమే యాజకులుగా ఉండేవారు. ఇప్పుడు క్రీస్తు విశ్వాసులంతా క్రొత్త నిబంధన ప్రకారం యాజకులే. బలులు అర్పణలు ఆయన అడగడం లేదు. విరిగి నలిగిన హృదయం ఆయనకిష్టమైన బలి. దానిని ఆయనకు అర్పించి ఎల్లప్పుడూ స్తుతియాగం అర్పించే వారముగా ఉంటూ ఆయన మందిరాలను స్తుతులతో అలంకరించే వారముగా ఉందాం. ఆమేన్.